హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొన్న పెద్ద మూవీ నుంచి రైరా సాంగ్ రిలీజ్ అయింది కదా. చాలా బాగుంది సాంగ్. ఆ సాంగ్ తో మనం లిరికల్ వీడియో రెడీ చేసాం. చాలా బాగా వచ్చింది. మీ ఫొటోస్ తో మీరు కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సింపుల్ ప్రాసెస్ లో చెప్తాను. చాలా బాగుంటుంది. ఈ వీడియో రెడీ చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను. డెమో చూడండి. ఈ ఫుల్ వీడియో చూడాలంటే మన ఇన్స్టాలో ఉంటుంది, చూడండి ఫస్ట్. ఆటనుకోకోయ్ ఆటంటే బతుకో నీ ఆట బతకాలి రోయ్. అంటే గుండె నీలో లేదంటే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. మీరు ఫుల్ బీట్ మార్క్తో చూడాలంటే మన ఇన్స్టా ప్రొఫైల్లో ఉంటుంది, అక్కడ చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఫొటోస్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టిన యాప్, ఫోటో రూమ్ యాప్ వాడతాను. దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ థర్డ్ టెడ్డీ బేర్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. చూడండి, చేసింది కదా. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కింద, దాని మీద క్లిక్ చేయండి. మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత మనకి ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఫాంట్ అలాగే ప్రీసెట్ అనేది ఇచ్చింటాను. అవి ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే రాబోట్ అని ఉంటుంది కదా, దాని మీద ఇన్పుట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుని ఫాంట్లోకి వెళ్ళండి. ఇన్పుట్ చేసుకొని అక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఉంటుంది. ఆ ఫాంట్ని ఇన్పుట్ చేసుకోండి. ఇలా ఇన్పుట్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్గా అది అలర్ట్ మోషన్లోకి ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను ఇచ్చిన ప్రీసెట్ని ఇన్పుట్ చేసుకున్నారంటే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీకు ఫాంట్ విషయం అయితే రాదు. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఇలా సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. సైడ్కి ఇక్కడ మన ఫోటో ఉంది కదా, ఫోటో మీద క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఫోటోని ఇన్పుట్ చేసుకునే తర్వాత ఇక్కడ మనం ఒక ఫింగర్తో, టూ ఫింగర్తో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా. మన ఫోటో అనేది కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. లేదంటే కొంచెం మనం అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా అన్ని ఫైల్స్, అన్ని ఫొటోస్ని అదే విధంగా రీప్లేస్ చేసుకునేసింది. ఓకేనా, సింపుల్గా అయిపోతుంది. మనకి ఈ వీడియోకి ఫుల్ ఫోటో అయితే బాగుంటుంది అనేసి ఈ ఫుల్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకసారి మనం ఫోటోలన్నీ ఇదే విధంగా రీప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చూసుకోండి. అంతే, చాలా సింపుల్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ఫొటోస్ అదేవిధంగా ఇన్పుట్ ఇంక్లూడ్ చేసుకునేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఏరో మార్క్ ఉంటుంది కదా, ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేసి మన వీడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్ సైడ్ కార్నర్లో ఏరో మార్క్ ఉంది కదా, ఆ ఏరో మార్క్ మీద క్లిక్ చేయండి. వీడియోని అయితే ఎక్స్పోర్ట్ మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన వీడియో